నెలాఖరు లోపు ఇందిరమ్మ ఇండ్లు అంటూ చాలా పెద్ద చేసే వార్త, మరి ఎంతవరకు వాస్తవం అవుతుందో తెలియదు. ఒకసారి చూడండి. ఇందిరమ్మ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున నిర్మాణాలు. పేదల సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ పాలన. రైతులను రాజులను చేయాలన్నదే సంకల్పం. రుణమాఫీ, రైతు భరోసాతో వారికి అండగా నిలిచాం. కాంగ్రెస్ పాలన చూసి తట్టుకోలేకపోతున్న బీఆర్ఎస్, కాళేశ్వరం కుంగినా కించిత్ పశ్చాత్తాపం లేని నేతలు. భూపాలపల్లి జిల్లాలో ఎకరాకు కూడా నీరివ్వని నేతలు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రుల శంకుస్థాపన అంటూ ఇగో పేదోడు ఆలోచనకు అనుగుణంగా గాంధీనగర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల దీవెనలతో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్ళు జోడెడ్లలాగా కొనసాగుతున్నాయని తెలిపారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం రైతు రుణమాఫీ ఏడైపోయిందా, మొత్తం కానే కాలే కదా. ఇంకా రుణమాఫీ 1,00,000 రూపాయలల్లో చాలా మందికి ఇంకా రాలేదు అని చెప్పి బాధపడతా ఉన్నారు. 1,00,000 కూడా మా పేరు లేదని చెప్పి కూడా చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. ఫైనల్ గా 2 లక్షల దాకా రుణమాఫీ అని చెప్పి ఇక ఇవాళ ఆగస్టు 4 ఇప్పటిదాకా ఇంకా క్లారిటీ లేదు. 15 ఆగస్టు లోపల అంటే ఇంకొక 11 రోజులు ఉంది. 10 రోజుల లోపల మరి 2 లక్షల రూపాయల లిస్టులు వస్తాయా రావా, వస్తే వాళ్ళందరికీ అవుతుందా కాదా? అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అని చెప్తుంది. 2 లక్షల లోపే అర్హులా, లేదంటే కొంతమంది మరి ఎక్కువ ఉన్న వాళ్ళకి వారి కడితేనే చేస్తారని చెప్పారు కదా. మరి అది వాస్తవమా ఇది వాస్తవమా? ఆ గైడ్ లైన్స్ లో ఉన్న ప్రకారం చేస్తున్నా, లేదంటే మానవీయ కోణంలో మీరు చెప్పినటువంటి మాటలు ఎవరికైనా సరే అర్హుడైన ఏ రైతును కూడా నష్టపోనీయం, అర్హుడైన ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పిన మీ మాట ప్రకారం రేషన్ కార్డు లేకుండా చేయాలి, రకరకాల సమస్యలు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా చేయాలి, అట్లే బంగారం పైన తీసుకున్నటువంటి రుణాలను కూడా మాఫీ చేయాలి, రీషెడ్యూల్ రుణాలు ఉంటే కూడా వాటి గురించి ఆలోచించాలి. ఫైనల్ గా మీరు పెట్టిన టైం పీరియడ్ గ్రేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి. దానికంటే ముందు తీసుకున్న వాళ్ళకి, అట్లే ఈ 9 నెలలు తీసుకున్న వాళ్ళకి కూడా ఆలోచన చేయాలి. ఫైనల్ గా రైతులకు రుణాలు అనేదే లేకుండా చేయాలనేది మీ లక్ష్యం అయితే అది అసలు లక్ష్యం. మీరే చెప్తారు కదా ఇందాక ఎంతో మందికి, సరే వట్టోళ్లకు చాలా మందికి పోతే పోవచ్చు కదా, అసలైనోడు నష్టపోవద్దు కదా, అసలైనోడు నష్టపోవద్దు కదా. అవసరం లేని భూములకు ఎంతో రైతు బంధు ఇచ్చి వేలాది కోట్ల రూపాయలు నిజంగా దారుణంగా ప్రజాధనాన్ని వృధా చేశారు కదా. సో దానికంటే మీ ప్రయోజనం అందాల్సింది 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న సన్నకారు చిన్నకారు రైతులకు కదా. సో వాళ్ళు నష్టపోవద్దు కదా, అదొకసారి ఆలోచించుకోవాలి.